ముందుగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి. అప్పుడు ఇవన్నీయు మీకు కలుగును కదా! రాము జీవితంలో మార్పు. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతనికి డబ్బు, పేరు, గౌరవం కావాలి. ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్లి ఇలా ప్రార్థించేవాడు. దేవా! నాకు మంచి ఉద్యోగం ఇవ్వు. ఎక్కువ డబ్బు ఇవ్వు. కానీ అతని మనసులో శాంతి ఉండేది కాదు. ఒకరోజు చర్చ్‌లో పాస్టర్ గారు మాథ్యూ 6:33 గురించి చెప్పాడు. ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకండి. ఆయన నీతిని అనుసరించండి. అప్పుడు మిగతావన్నీ దేవుడిస్తాడు. రాము ఆలోచించాడు. నేను దేవుని ఆశీర్వాదాలను మాత్రమే వెతుకుతున్నానా? లేక దేవుని చిత్తాన్ని? అతను మారాలని నిర్ణయించుకున్నాడు. రాము ఎలా దేవుని నీతిని వెతికాడు? ప్రతిరోజు ప్రార్థన ప్రారంభించాడు. అవసరాల కోసం కాదు, దేవుని చిత్తం కోసం. బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. దేవుని మాటలు తెలుసుకోవడానికి. ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించాడు. స్వార్థం కాకుండా ప్రేమతో, నిజాయితీగా జీవించడం నేర్చుకున్నాడు. ఎవరూ చూడకపోయినా. కొద్ది కాలంలో రాముకు అంతరంగ శాంతి వచ్చింది. ఆశ్చర్యంగా అతనికి మంచి పని కూడా దొరికింది. అప్పుడు అతను గ్రహించాడు. నేను దేవుని నీతిని వెతికినప్పుడు దేవుడు నా అవసరాలను చూసుకున్నాడు. మనం దేవుని నీతిని ఎలా వెతకాలి? ప్రార్థనలో దేవుని చిత్తం అడగాలి. బైబిల్ చదవాలి. ప్రేమతో జీవించాలి. క్షమించాలి. సహాయం చేయాలి. సత్యంగా, పరిశుద్ధంగా ఉండాలి. చిన్న సందేశం దేవుని నీతి అంటే సరైన మార్గంలో నడవడం. మన ప్రాధాన్యం దేవుని రాజ్యమైతే దేవుడు మన జీవితాన్ని కాపాడతాడు. సోము జీవితం సోము ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించేవాడు. నాకెక్కువ సంపాదించాలి, పెద్ద ఇల్లు కావాలి అని అనేవాడు. అతను కష్టపడి పనిచేశాడు. కానీ మనసులో శాంతి లేదు. అతనికెప్పుడూ భయం. ఇంకా ఎక్కువ కావాలి అనే ఆలోచన. రాము జీవితం రాము మాత్రం ప్రతిరోజు దేవుని ప్రార్థించేవాడు. దేవా! నీ చిత్తం నాలో నెరవేరాలి. నేను నీ నీతిలో నడవాలి. అతను నిజాయితీగా జీవించాడు. ఇతరులకు సహాయం చేశాడు. బైబిల్ చదివాడు. ప్రేమతో మాట్లాడాడు. ఒక పరీక్ష సమయం ఒకరోజు ఇద్దరికీ పని సమస్య వచ్చింది. సోము భయపడ్డాడు. ఆందోళన చెందాడు. రాము మాత్రం దేవునిపై నమ్మకం ఉంచాడు. కొంతకాలం తర్వాత రాముకు మంచి అవకాశం వచ్చింది. సోము ఆశ్చర్యపోయి అడిగాడు. నువ్వెలా ఇంత శాంతిగా ఉంటావు? రాము నవ్వుతూ చెప్పాడు. నేను ముందుగా దేవుని రాజ్యాన్ని వెతికాను. మిగతావన్నీ దేవుడే చూసుకున్నాడు. కథ బోధ సంపద కంటే దేవుని నీతి గొప్పది. భయం కంటే విశ్వాసం. శక్తివంతం దేవుని మొదట పెట్టిన వారిని దేవుడు వదలడు. మా సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేక ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతిలో ఉంచుతున్నాము. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా. వారి ఇళ్లలో శాంతి ఉండాలి. వారి హృదయాల్లో ఆనందం నిండాలి. వారి జీవితాల్లో నీ కృప ప్రతిరోజు కనిపించాలి. ప్రభువా, వారు ఎదుర్కొంటున్న సమస్యలు నీ సమక్షంలో చిన్నవిగా మారాలి. భయం ఉన్న చోట ధైర్యం ఇవ్వు. ఆందోళన ఉన్న చోట శాంతి ఇవ్వు. అవసరాల మధ్యలో నీ సమృద్ధిని చూపించు. నీ వాక్యంలో చెప్పినట్లు ముందుగా దేవుని రాజ్యమును వెదకుడి అని నీవు నేర్పినట్లే మా సబ్స్క్రైబర్స్ ముందుగా నిన్నే వెతికే హృదయాన్ని ఇవ్వు. వారి ఆరోగ్యం కాపాడు. వారి కుటుంబాలను రక్షించు. వారి కలలను నీ చిత్తానుసారం నెరవేర్చు. ఈ ఛానల్ ద్వారా నీ మహిమ వెలుగొందాలి. ప్రతి సబ్స్క్రైబర్ జీవితం ఒక సాక్ష్యంగా మారాలి. మీ జీవితంలో దేవుని మొదట ఉంచండి. మీ కథ కూడా మారుతుంది. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమెన్.